గుణకాన్ని తీసుకుందాం. దీన్ని కత్తెర అంటాం, గుణకము అంటాం, ఇంటూ అంటాం. ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఈ గుణకము ఈ కత్తెర ఎక్కడ ఉన్నా కొద్దిగా నష్టపెడుతుంది, వ్యతిరేకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. గుణకం కాబట్టి, ఇంటూ కాబట్టి, కత్తెర కాబట్టి, మంచితనం లోపల కత్తెర చేస్తుంది కాబట్టి ఇన్ని లక్షణాలు దీనికి కనిపిస్తాయి. విచిత్రం ఏమిటి అంటే ఒక్క గురుగ్రహముల మట్టుకు ఈ యొక్క గుణకం కనబడిందో చాలా శుభచిహ్నం. నేను మీకు చిహ్నాలను గురించి చెప్తూ గుణకం మంచి చిహ్నం కాదు అని అన్నాను, కానీ ఇక్కడ గుణకం మాత్రం మంచిగా చేస్తుంది. ఆయన యొక్క భార్య, ఈ జాతకుడు ఆయన కాదు ఆమె అనుకోండి, భర్త అందాం మనం. ఏ చెయ్యిని చూడాలి? రెండు చేతులు చూడాల్సిందే. ప్రాధాన్యత మాత్రం స్త్రీలకు, ప్రాధాన్యత మాత్రమే. స్త్రీలకైనా పురుషులకైనా రెండు చేతులు చూడాల్సిందే. స్త్రీలకు ఎడమ చేతి లోపట ఒకవేళ ఉంటే భర్త గురించి చెప్పాలి, పురుషుడికి కుడి చేతి లోపట ఈ గుణకం ఉంటే భార్య గురించి చెప్పాలి. ఆ భార్య, ఆ అర్ధాంగిని, ఆ సమభాగిని విద్యాశీలి, వినయశీలి, అర్జనశీలి, అన్నిటిలో గొప్ప గుణం ఉంటాయి. మంచి రూపవతి కూడా ఉంటుంది. కేవలం రూపం కాదు, గొప్ప శీలం కాదు, గుణాఢ్యురాలు, గుణాఢ్యతే కాదు, ఆమె ద్వారా అయాచితమైన అనాయాసమైన ఆర్థిక లబ్ధి సమకూరుతుంది. అంటే ఉద్యోగం చేస్తుందా, ఏమైనా కావచ్చు, అయితే తల్లిదండ్రుల నుంచి కొంత తెస్తుంది, లేదా తాను స్వయంగా ఒక వృత్తిని చేపట్టి వేడి నీళ్లకు చల్లనీళ్ళు తోడ్పడినట్టుగా భర్త యొక్క ఆదాయానికి తోడ్పడుతుంది, లేదా ఆమె పేరిట ఏ వ్యాపారం ప్రారంభించినా 3 పూలు 6 కాయల తీరు. ఈ రకంగా శీలవతి, గుణవతి, అనుకూలవతి, రూపవతి, పైపెచ్చు, అనాయాస, అడగనిదే, ఊహించనిదే, ఆశించనిది ఆర్థిక స్తోమత ఈ అమ్మాయి లోపట, ఈ యొక్క భార్య లోపట ఆమెకు కనిపిస్తుంది. కాబట్టి మిగతా గ్రహ చిహ్నాలలో, గ్రహ పీఠాలలో గుణకం చెడు చేసినా ఇక్కడ మాత్రం గుణకం చెడు చేయదు. రైట్. ఇక మనం చతుర్భుజానికి వచ్చేద్దాం. చతుర్భుజం నేను వేసినట్టే ఉండాలని కాదు, ఇది కూడా మీకు చతుర్భుజమే. ఇది చతుర్భుజం కావచ్చు, ఇది ఊర్ధ్వరేఖ కావచ్చు, ఇటువైపు పోతున్నది, ఇట్లా ఊహించకండి. స్వతంత్రంగా ఉంది కాబట్టి, ఇది కొద్దిగంత ఆర్ట్లు పెరిగింది కాబట్టి పర్వాలేదు, ఇది చతుర్భుజం. చతుర్భుజం గురువు యొక్క కారకాల్ని వర్ధిల్ల చేస్తూ, అంటే పెంచుతూ, 1, 2 లోపాలు ఉంటాయి. ఎటువంటి లోపాలు? అవమానింపబడే లోపాలు. వాలు రేఖగా వస్తే మాట మూట 2 పోయేటువంటి ఉదాహరణ నేను మీకు చెప్పాను. ఇక్కడ అజీర్తి, ఇక్కడ మంట వంటి దోషాలు చెప్పాను కొన్నిటికి. ఒకవేళ ఈ మొత్తం గ్రహపీఠం లోపల ఎక్కడ ఒక చతుర్భుజం ఉన్నా చెడును తొలగించి మంచి చేస్తుంది. సమతుల్యంగా ఉండాలి, అతి ఎత్తుగా ఉండకూడదు, లోయగా కూడా ఉండకూడదు అని చెప్పినాను. ఈ లక్షణాలు కనబడి ఒకవేళ ఇంత చతుర్భుజం మీకు కనబడిందో ఈ లక్షణాన్ని కూడా, ఈ దుష్టతత్వాన్ని కూడా తొలగించి మంచి చేస్తుందని చతుర్భుజ లక్షణంగా తీసుకోవాలి. అంటే ఆ గ్రహ కారకాలకు ఇది రక్షణ తీరు ఉపయోగపడుతుంది, ఒక వజ్ర కవచం తీరు ఏర్పడుతుంది, ఏ నష్టం కానియదు. ఇక్కడ మీకు వాలురేఖ వచ్చినా నష్ట ద్రవ్య లాభాన్ని చేస్తుంది, కానీ డబ్బును నష్టపడనివ్వదు, వాడుతున్నటువంటి బంధుత్వాన్ని నష్టపడనివ్వదు, వాడుతున్నటువంటి మిత్రుత్వాన్ని నష్టపడినటువంటి గొప్ప గుణం ఈ చతుర్భుజం లోపల మీకు కనిపిస్తుంది. మీకు చతురంగ పాళి కనబడింది. చతుర్భుజానికి, చతురంగ పాళికి, త్రిభుజాలకు
తేడా ఉన్నాయి. అన్ని రేఖలే భిన్న భిన్న ఆకారాలలో రావటం వలన మీకు కొన్ని గుర్తులు ఏర్పడుతున్నాయి. అంటే ఇట్లా ఉండటం వలన మీకు చతుర్భుజం అవుతుంది. కానీ మూడు వరకే, ఎక్కువ 4 ఒక దిక్కు, 3 నిలువు రేఖలు, 3 అడ్డు రేఖలు, లేదా 4 నిలువు రేఖలు, 3 అడ్డు రేఖలు. దీన్ని చతురంగపాళి అంటాం, గ్రిల్ అంటాం. భాషాంతరంగా మరో పేరుగా వల అనే వ్యక్తులు కూడా ఉన్నారు. ఈ రేఖ మీకు ఎక్కడ ఉన్నా, ఏ గ్రహపర్వతం మీద ఉన్నా చెడ్డదే. సమతుల్యంగా ఉండి ఇది ఉంటే ఏమవుతుంది? అవును, నష్టమే. సమతుల్యం యొక్క గొప్పతనాలు అక్కర రాకుండా, సమతుల్యత యొక్క ఫలితాల్ని ఇవ్వకుండా గౌరవింపబడతాడు. ఆయనకు అధికార దర్పం ఉంటుంది, గొప్ప అధికారం తన చేతిలో ఉంటుంది. కానీ చేతిలో గ్రిల్ ఉంది, గురుస్థానం ఉంది, అధికారం దుర్వినియోగం అవుతుంది. ఈనాడు కాదు, రేపు కాదు, కాలం వచ్చి రానప్పుడు కొంతకాలం తర్వాత పట్టుబడతాడు, కష్టపడతాడు, నష్టపడతాడు. ఒకవేళ ఇది డౌన్గా ఉందనుకోండి, లోయ ఉందనుకోండి, శిక్షింపబడతాడు. పెద్ద పెద్ద శిక్షలు, కారాగార గృహాన్ని కూడా ఆయన తవి చూడాల్సి వస్తుంది, లేదా తన పదవి నుంచి తొలగించాల్సి వస్తుంది. ఇవన్నీ వర్తింపబడటానికి ఈ 3వ వేలు కింద, అంటే అనామిక కింద ఒక నిలువైన రేఖ ఉంటుంది. ఇక్కడ ఈ నిలువు రేఖ దీనికి దర్పం పడుతుంది. పెద్ద పదవిలో ఉంటాడా? అవును. పదవి నిర్వహణ సరిగా చేస్తున్నారా? అవును. ఒక త్రిభుజం ఉంటుంది ఇక్కడ మీకు. ఇక్కడ నిలువు రేఖ ఉంటే ఉద్యోగము, ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, ప్రైవేటు కావచ్చు. త్రిభుజం ఉందనుకోండి, ఉద్యోగం సమర్పణ భావంతో చేస్తారు, అంటే డివోటీగా చేస్తారు. గురుగ్రహం ఎత్తుగా ఉంది, గౌరవింపబడతాడు, సన్మానింపబడతాడు, మంచి గుర్తింపు ఉంటుంది. కానీ ఈ రేఖ మంచిగా ఉండి, ఈ గ్రిల్ ఉండి, ఇది డౌన్లో ఉంటే ఇక్కడ ఒక రేఖ వస్తుంది. అంటే ఒక చెడ్డ లక్షణాలు ఆయా పర్వతాల మీద ఆయా రేఖలలో కనిపిస్తుంది. కాబట్టి వీటన్నిటి యొక్క అధ్యయనం, వీటి యొక్క అవగాహన ప్రతి వ్యక్తికి అవసరం. ఈ గ్రిల్ యొక్క ప్రభావం ఎప్పుడు చూపిస్తుంది? ఉద్యోగంలో త్వరగానే పట్టుబడతాడా? శిక్షణ అనుభవిస్తాడా? ఉద్యోగం పోతుందా? లేదు. ఇక్కడ వయస్సును మనం చూడాలి. ఈ సూర్యరేఖ యొక్క వలయం ఇక్కడ ఖండింపబడింది, అప్పుడు ఇది ఉత్తేజితం అవుతుంది. ఇక్కడ ఉద్యోగాన్ని పోగొట్టుకుంటాడు. ఉద్యోగం పోగొట్టుకోవటమే కాదు, శిక్షింపబడతాడు. శిక్షింపబడే యొక్క లక్షణం ఇక్కడ ఉన్నటువంటి రాహు క్షేత్రం లోపల మీకు కనిపిస్తుంది. అంటే కారాగృహాన్ని కూడా తవి చూస్తాడు. అంటే ఇన్ని లక్షణాలు, 1 ఖండన, 2 3. ఇది ఖండన రేఖ, ఇది ఖండిత రేఖ, ఇది మీకు గ్రిల్లు. రాహువు జైలు పాలు చేస్తున్నాడు. ఇన్ని చూసి అంత భయపెట్టకండి. ఉద్యోగం విషయంలో జాగ్రత్త, సమర్పణ భావంతో చేయండి. మీకున్నటువంటి గొప్పతనాన్ని, మీ యొక్క పదవిని జాగ్రత్తగా ఉంచండి సుమా అని ఇన్ని తీర్ల సంకేతాలు విభిన్నమైనటువంటి రేఖలలో మనకు కనపడతాయి. నిజంగా ఇటువంటి గుణం గలవాడు ఉంటారా? ఎందుకు ఉండరండి? ఇక్కడ ఉన్నటువంటి బుద్ధి రేఖను కూడా చూడండి. బుద్ధి రేఖ కొంతమంది ఇట్లా వంకర నడుస్తుంది, అంటే వంకర టింకర మనిషి అన్నట్టు. చూడటానికి సమానంగా కనబడినా సవ్యమైన వ్యక్తి కాదు, రుజుమార్గంగా వెళ్ళాడు. వంకర టింకర బాటలు ఉంటాయి. అధికారం దుర్వినియోగమైంది, ఉద్యోగం పోయింది, గుణకం ఉంది, శిక్ష అనుభవిస్తాడు, బుద్ధి కూడా బాగుండదు. ఇక్కడ మీకేమో అయింది? ఉద్యోగం పోవటం వలన చంచల చిత్రుడైండు, మతి స్థిమితం తప్పుతుంది, భార్య ఏవగించుకుంటుంది, పిల్లలు ఏవగించుకుంటారు. ఎన్ని దుష్టమైనటువంటి లక్షణాలు కనబడానో మీకు అన్ని కనబడతాయి. గ్రిల్ అంత చెడుపు చేస్తుంది మీకు. కానీ గ్రిల్లు మీకు చెడు చెప్పండి, కానీ ఇది జరుగుతుందా? ఎప్పుడు జరుగుతుంది?
ఆయా యొక్క గ్రహాల యొక్క స్థితిని బట్టి మనం చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, దీని ఎత్తు సమయాన్ని బట్టి, గ్రహ చాలనాన్ని బట్టి ఎత్తువంతల ఇళ్ళ కూడా మీకు మార్పు వస్తాయి. ఉదాహరణకు చెప్తున్నాను, ఈ మధ్యమ వేలి కింద వచ్చేది శని. 7:30 శని నడుస్తుంది. 7:30 శని నడిచినప్పుడు ఈ ప్రాంతం మీ చేతులలో చూసుకోండి డౌన్ అయి ఉంటుంది, కొద్దిగా లోతుగా ఉంటుంది. 7:30 సంవత్సరాల యొక్క కాలం దాటింది అనుకోండి, సహజంగానే పైకి వచ్చేస్తుంది. మీకు రెండు సమానమైన అనుకోండి, మీకు 7:30 శని తిరిగిపోయినట్టే లెక్క. కాదు, ఈ 7:30 శని లోపల ఇక్కడ మీకు శని స్థానం లోపల ఏవో చెడ్డ రేఖలు మీకు కనిపిస్తూనే ఉంటాయి. ఎంతవరకు దాని ఫలితం ఉంటుంది? గ్రహము యొక్క సీమ మళ్ళీ సమానమయ్యే వరకు. అట్లాగే అర్ధాష్టమ శని ఉంటుంది, అట్లాగే అష్టమ శని ఉంటుంది. రకరకాల మనం గోచార రీత్యా చూస్తాం. ఆ లక్షణాలన్నీ గోచారం ఎట్లా ఉంటే, గ్రహచారం ఎట్లా ఉంటే, దీని సంచారం కూడా చేతుల యొక్క ఉన్నత స్థితి, అధమ స్థితి, నీచ స్థితి, ఎత్తు, వంతలు, పక్కకు ఆవహించుంటాం, ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. వీటిని బట్టి ఫలితాలు